I am Dr. Anjaya, from Hyderabad IGNOR Regional Center, channel-based counseling, YouTube. Today, ఈ రోజు మనం BSO C 134 Research in Social Sciences, Research Methods in Social Sciences లో మనం లాస్ట్ లెసన్ 11వ లెసన్ ICT ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, how it is useful for the research in social sciences అనేటువంటి యొక్క పాఠాన్ని మనం ఈరోజు చదవబోతున్నాం. అంటే ITC అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎట్లా సోషల్ సైన్స్ రీసెర్చ్లో ఉపయోగపడుతుంది అనేటువంటి అంశం గురించి మనం ఈరోజు 11వ పాఠం రీసెర్చ్ మెథడాలజీలో సోషల్ సైన్స్ రీసెర్చ్లో 11వ పాఠం గురించి మనం ICT టెక్నాలజీ రీసెర్చ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ గురించి మనం ఈరోజు చదవబోతున్నాం. దాంట్లో మనం మనిషి మొట్టమొదటగా మరి ఏ రైటింగ్ లేదు, మనిషి రైటింగ్ లేకపోతే మనిషి యొక్క నాలెడ్జ్ అనేది సర్క్యులేషన్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. రైటింగ్ వస్తేనే కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఒక జనరేషన్కు ఇంకొక జనరేషన్కు వస్తుంది, అంతే కదా. రైటింగ్ తోటే మొట్టమొదటి మనుషులు ఒకరికి కమ్యూనికేట్ చేసుకుంటారు, అది కమ్యూనికేషన్ అంటారు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ICT అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎక్కడి నుంచి మొదలైందంటే రైటింగ్ సిస్టమ్ నుంచి మొదలైంది. అంటే లిఖితపూర్వకమైన గ్రంథాలు రావటంతో మొదలైంది. ఏది ICT అని ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ. అక్కడ రైటింగ్ లేకుంటే అది దానికి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ టెక్నాలజీ అనేది లేదు. రైటింగ్ వచ్చిన కాడి నుంచి అది వచ్చింది. రైటింగ్ ఎప్పుడు వచ్చింది మరి మన మానవులలో రైటింగ్ ఎప్పుడు వచ్చిందంటే మనుషులు మొట్టమొదట మాట్లాడుకున్నారు, స్పీచ్ ఉన్నది. స్పీచ్ని మరి రిటర్న్ పద్ధతిలో వచ్చింది రైటింగ్. అప్పుడే కానీ ఆ స్పీచ్ని కమ్యూనికేషన్ను ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలైంది. దాని ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటారు రైటింగ్ పార్ట్ వచ్చేటప్పటికి. మరి ఈ లిఖితపూర్వకమైన లిఖించబడినటువంటి యొక్క రైటింగ్ టెక్నిక్స్ ఎప్పుడు మొదలైనవి అంటే మరి బ్రాంజ్ ఏజ్లో, అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషను, మరి మెసొపొటేమియా నాగరికత, ఈజిప్టియన్ నాగరికత 3000 సంవత్సరాల కాలంలో ఈ రైటింగ్ అనేది మొదలైంది, లిఖితపూర్వకమైనది. అది ఇండస్ వ్యాలీలో వచ్చింది లిఖితం, బొమ్మల లిపి అనుకోండి, ఏదో ఒక లిపి, బొమ్మల లిపి, పిక్టోరియల్ స్క్రిప్ట్. మరి కోనిఫారం స్క్రిప్ట్ మెసొపొటేమియాలో వచ్చింది, కోనిఫారం స్క్రిప్ట్ అంటారు దాన్ని. స్టిక్స్ తోటి రాయటం. మరి ఈజిప్టులో నైల్ వ్యాలీలో హీరోగ్లిఫిక్ స్క్రిప్ట్, హోలీ స్క్రిప్ట్ అంటారు దాన్ని. ఆ తర్వాత చైనాలో లోలోగ్రాఫర్స్ అనేది చైనాలో వచ్చింది. సో ఇలా మరి కంచు యుగంలోనే లిఖితపూర్వకమైనటువంటి లిఖించబడినటువంటి రైటింగ్ సిస్టమ్ అనేది కంచు యుగంలో 3000 సంవత్సరాల ప్రాంతంలో వచ్చింది. అంతకుముందు కొత్త రాతి యుగంలో
పిక్చర్స్ వచ్చినాయి, గుహలలో నివసించాడు మానవుడు, పిక్చర్స్ గీసినాడు. కానీ రైటింగ్ అనేది పూర్తిగా డెవలప్ కాలేదు. ఓన్లీ కంచు యుగంలోనే, బ్రాంజ్ ఏజ్లోనే డెవలప్ అయింది రైటింగ్ సిస్టమ్. ఆ బ్రాంజ్ ఏజ్లో డెవలప్ అయినటువంటి రైటింగ్ సిస్టమ్ ఎక్కడంటే మెసొపొటేమియాలో, ఈజిప్ట్ నైల్ వ్యాలీలో, మరి ఇండస్ వ్యాలీలో మొదలైతే ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ను మనం చదవలేకపోయినప్పటికీ కూడా, కానీ మెసొపొటేమియా స్క్రిప్ట్ను చదివాం. ఆ తర్వాత మరి ఈజిప్ట్ నైల్ వ్యాలీలో ఉన్న హీరోగ్లిఫిక్ స్క్రిప్ట్ను కూడా చదివాం. అంటే ఈ రెండు నాగరికతలు, మెసొపొటేమియా నాగరికత, నైల్ వ్యాలీ నాగరికతలు రిటర్న్ బేస్ మీద మరి లిఖితపూర్వకమైన రెండు ఆధారాలతో ఆ యొక్క నాగరికతను మనం వెలికి తీసుకొచ్చారు, చదవగలుగుతున్నాం. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మాత్రం మెటీరియల్ ఆధారంగానే మనం ఆ సివిలైజేషన్ యొక్క ఎలా ఉన్నది, ఎలా దాన్ని బట్టి మెటీరియల్ ఆధారంగా మనం అజ్యూమ్ చేసి, అంటే ఊహించి, మనం ఇలా మున్సిపాలిటీ ఉన్నది, ఇలా రాజకీయ వ్యవస్థ ఉంది, సామాజిక వ్యవస్థ ఉంది అని అన్నీ కూడా మెటీరియల్ ఆధారంతో చర్చించబడింది, లిఖించబడింది సింధు నాగరికత. కానీ మెసొపొటేమియా నాగరికత, ఈజిప్ట్ నైల్ వ్యాలీ నాగరికత మాత్రం లిఖిత పూర్వోత్తము మరియు మెటీరియల్ రెండింటితోటి కొరాబరేట్ చేస్తూ రెండింటిని కలిపి దాని యొక్క సివిలైజేషన్ గురించి రాశారు. అది మొట్టమొదట రైటింగ్ సిస్టమ్. ఆ తర్వాత బ్రాంజ్ ఏజ్ తర్వాత ఐరన్ ఏజ్ వచ్చింది. ఐరన్ ఏజ్లో మన ఇండియాలో ఏమొచ్చిందంటే వేదాలు వచ్చినాయి, వేదిక నాగరికత, వేదాలు. ఐరన్ ఏజ్లో మరి మిగతా చోట్ల కూడా ఏంటంటే వేరే లాంగ్వేజెస్ వచ్చినాయి. వేరే లాంగ్వేజెస్ అంటే మొట్టమొదటి లాంగ్వేజెస్ బాగా డెవలప్ అయినటువంటి లాంగ్వేజెస్ ఏంటంటే పొనీషియన్స్, మధ్యధరా సముద్రంలో పొనీషియన్స్, అర్మీనియన్ లాంగ్వేజ్ కూడా ఒకటి ఆ లాంగ్వేజ్ డెవలప్ అయింది. అర్మీనియన్తో పాటు గ్రీక్ లాంగ్వేజ్ డెవలప్ అయింది. గ్రీక్ లాంగ్వేజ్, అర్మీనియన్ లాంగ్వేజ్, మరి చైనా లాంగ్వేజ్ అంతకంటే ముందు జర్రంత ముందు లోగోగ్రోపర్స్ అనే చైనా లాంగ్వేజ్ డెవలప్ అయింది. లోగోగ్రోపర్స్ అంటారు. సో ఆ విధంగా లోగోగ్రోపర్స్ తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే అర్మీనియన్ గ్రీక్ లాంగ్వేజ్ తర్వాత వచ్చినటువంటి లాంగ్వేజ్ అంటే లాటిన్ లాంగ్వేజ్. ఆ లాటిన్ గ్రీక్ లాంగ్వేజెస్ చాలా పెద్ద ఫేమస్ లాంగ్వేజెస్ అన్నట్టు రెండు కూడా. ఆ దాంతో ఫొనెటిక్ సౌండ్స్ వచ్చినాయి, అచ్చులు అల్లులు ఫొనెటిక్ సౌండ్స్ వచ్చి ఆ లాంగ్వేజ్ బాగా రోమన్ ఎంపైర్, గ్రీక్ ఎంపైర్, అలెగ్జాండర్ ది గ్రేట్, మరి గ్రీక్ లాంగ్వేజ్, రోమన్ లాంగ్వేజ్, ఏన్షియంట్ పీరియడ్లో ఈ రెండు లాంగ్వేజెస్ బాగా ప్రామినెంట్గా ఉండేవి. ఏవి? గ్రీక్ లాంగ్వేజ్ ఈస్టర్న్ యూరోప్లో, మరి ఇటాలీలో, మధ్య ఐరోపాలో, పశ్చిమ ఐరోపాలో లాటిన్ లాంగ్వేజ్ ఉండేది బాగా. ఇంకా గోతిక్, సెల్టిక్ లాంగ్వేజెస్ ఉండేవి. కానీ మొత్తం మీద డామినెంట్గా ఉన్నాయి రెండు లాంగ్వేజెస్, గ్రీక్ లాంగ్వేజ్, లాటిన్ లాంగ్వేజ్ రెండు డామినెంట్. సో ఆ గ్రీక్ లాంగ్వేజ్, లాటిన్ లాంగ్వేజ్ ఏంటంటే రోమన్ ఎంపైర్, ఏన్షియంట్ పీరియడ్ ఆఫ్ రోమన్ ఎంపైర్. గ్రీక్ లాంగ్వేజ్లో గ్రీక్ ఎంపైర్, అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంపైర్స్, పెద్ద సామ్రాజ్యాలు. సెక్యులర్గా ఉండేది రాజకీయ వ్యవస్థ, పెద్ద సామ్రాజ్యాలు. గ్రీక్ ఎంపైర్ పెద్దది. దానికన్నా ముందు పర్షియన్ ఎంపైర్ కూడా ఉంది, పర్షియన్ ఎంపైర్. దానికన్నా తర్వాత గ్రీక్ ఎంపైర్ తర్వాత రోమన్ ఎంపైర్. ఈ విధంగా ఈ లాంగ్వేజ్లు బాగా డెవలప్ అయింది. ఏవి? గ్రీక్ లాంగ్వేజ్, రోమన్ లాంగ్వేజ్ డెవలప్ అయింది. రైటింగ్ సిస్టమ్ గ్రీక్, ఇటాలియన్ రోమన్ లాంగ్వేజ్. ఆ విధంగా సెక్యులర్ బుక్స్, సెక్యులర్ పాలిటీ, పెద్ద రాజకీయ వ్యవస్థలు గ్రీకులో, మరి
మరి రోమన్ ఇటాలియన్ ఎంపైర్ పెద్ద పెద్ద రాజ్యాలు ఆవిర్భవించాయి. అది రోమన్ లాంగ్వేజ్. ఆ తర్వాత 622లో మహమ్మద్ ప్రవక్త అరబిక్ లాంగ్వేజ్ని అరబ్స్ ఇది సౌదీ అరేబియాలో అరబిక్ లాంగ్వేజ్ వచ్చింది 622 తర్వాత అరబిక్ లాంగ్వేజ్. ఈ విధంగా లాంగ్వేజ్లు రావడంతో లాంగ్వేజ్ తోటి కమ్యూనికేషన్ జరుగుతుంది ప్రజలు ఒకరి మధ్యలో ఇంకొకరి మధ్య. దాన్ని ఏమంటారంటే ఆ ఇన్ఫర్మేషన్ రిజర్వ్ చేసి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయటం అంటే ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వచ్చింది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. మరి ఈ లాంగ్వేజ్లో వచ్చినటువంటి గ్రీకో రోమన్ లాంగ్వేజ్లో వచ్చినటువంటి పెద్ద పెద్ద రాజ్యాలు, ఆ తర్వాత అరబిక్ లాంగ్వేజ్లో, తర్వాత తుర్కీ లాంగ్వేజ్ డెవలప్ అయింది. ఆటోమన్ టుర్క్స్ కాలంలో తుర్కీ లాంగ్వేజ్, తర్వాత ఇరానియన్ కాలంలో పర్షియన్ లాంగ్వేజ్ కూడా వచ్చింది. తుర్కీ లాంగ్వేజ్ పర్షియన్ లాంగ్వేజ్ వచ్చింది. పర్షియన్ అండ్ తుర్కీ లాంగ్వేజ్ తర్వాత వచ్చినాయి. అరబిక్ లాంగ్వేజ్ తర్వాత వచ్చినాయి. మరి గ్రీకో రోమన్ లాంగ్వేజెస్ యూరోప్లో, ఈస్టర్న్ యూరోప్లో, వెస్టర్న్ యూరోప్లో బాగా ప్రసిద్ధి చెందినాయి. పశ్చిమాసియాలో మాత్రం అరబిక్ లాంగ్వేజ్, తుర్కీ లాంగ్వేజ్, పర్షియన్ లాంగ్వేజ్, ఇరాన్ పర్షియన్ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ డెవలప్ అయినాయి. ఇండియాలో సంస్కృత్ లాంగ్వేజ్ వచ్చింది. ఇండియాలో సంస్కృతం ప్రాకృతం ఇండియాలో దేవనాగరి స్క్రిప్ట్. సో ఈ విధంగా స్క్రిప్ట్ తోటి రైటింగ్ సిస్టమ్ ఇలా డెవలప్ అయిన తర్వాత ఆటమన్ టర్క్స్లు మరి కాన్స్టాంటినోపుల్ పట్టుకొని మరి ఐరోపా తూర్పు రాజ్యాలు అన్నిటిని ఆక్రమించిన వాళ్ళు తురుష్కులు, ఆటమన్ తురుష్కులు ఆక్రమించడంతో మరి పశ్చిమ ఐరోపా వాళ్లకు మరి ఈ యొక్క మధ్యధరా సముద్రం రూట్ క్లోజ్ చేసినారు. వర్తక వ్యాపారం అంతకుముందు వర్తక వ్యాపారంలో ఎవరున్నారంటే అరబ్బులు ఉండేది, ఆ తర్వాత ఇటాలియన్స్ ఉండేది, ఆ తర్వాత అరబ్బులు ఇటాలియన్స్ నుంచి పశ్చిమ ఐరోపా వాళ్ళు వస్తువులు కొనుక్కునేది ఏది ఆసియా ప్రాంతం నుండి వచ్చిన వస్తువులు కొనుక్కునేవాళ్ళు. ఆ విధంగా మధ్యవర్తులు ఇద్దరైనారు. మరి ఆటమన్ తురుష్కులు వచ్చి ఈ యొక్క మధ్యధరా సముద్రం రూటును మొత్తం కూడా ఐరోపా వాళ్లకు పోనీయకుండా చేసినారు. మధ్యధరా సముద్రం రూట్ పోనీయకుండా చేసేటప్పటికీ అంతకుముందే ఆలోచిస్తారు పశ్చిమ ఐరోపాలు వీళ్ళని మధ్యవర్తులంటే తొలగించాలి, కొత్త మార్గాన్ని కనిపెట్టాలన్న ఆలోచన వచ్చింది. దాంతో పోర్చుగల్, స్పెయిన్ వాళ్ళు ముందుకు వచ్చారు, నూతన సముద్ర మార్గాలు కనుగొంటారు. అది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఈ లాంగ్వేజ్ని ఇన్ఫర్మేషన్ను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి పేపర్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, నావికా దిక్సూచి చైనా వాళ్ళు వాడారు, పేపర్ చైనా వాళ్ళు వాడారు మొట్టమొదటిసారి. సో ఈ విధంగా ఈ నాలెడ్జ్ అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. పేపర్ నాలెడ్జ్ మరి నావికా దిక్సూచి ఈస్ట్ నార్త్ సౌత్ డైరెక్షన్ చూపించేటువంటి మారిటైమ్ కంపాస్ కూడా చైనా నుంచి అరబ్ నుంచి పశ్చిమ ఐరోపాకు చేరింది ఈ నాలెడ్జ్ అంతా. ఆ విధంగా మరి పశ్చిమ ఐరోపాలు నూతన మార్గాలను కనుక్కోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మధ్యధరా సముద్రం రూట్ బందైందో నూతన మార్గాల అన్వేషణ మొదలైంది. ఆ దాంట్లో నూతన మార్గాల అన్వేషణలో మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే పోర్చుగల్ వాళ్ళు, ఆ తర్వాత స్పెయిన్ వాళ్ళు, ఆ తర్వాత డచ్ వాళ్ళు, ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు, ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు. ఇలా అందరూ ఐరోపా వాళ్ళు నూతన మార్గాలు, నూతన సముద్ర మార్గాలు, సముద్ర ప్రయాణం అంతవరకు తెలియదు. ఒక చిన్న చిన్న పడవలను ఉపయోగించి
సముద్ర తీరాలమ్మడి మాత్రమే వర్త వ్యాపారం చేసింది. కానీ ఇప్పుడు సముద్రం పెద్ద పెద్ద సముద్రాల నుంచి వాస్కోడి గామ ఇండియాకు రూట్ కనిపెట్టాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి 1498లో. కొలంబస్ అమెరికాను కనుక్కున్నాడు 1492లో స్పెయిన్ నుంచి. సో ఆ విధంగా నూతన సముద్ర మార్గాలు కనుక్కోవడంతో ఐరోపా వాళ్ళకు డైరెక్ట్గా ఈ దేశాలకు ఈస్ట్ దేశాలకు మరి తూర్పై ఆసియా దేశాలకు వచ్చే అవకాశం లభించింది. తూర్పు ఆసియా దేశాలలో ఉన్నటువంటి వస్తువులకు పశ్చిమ ఐరోపాలో ఎక్కువ గిరాకీ ఉంది. ఆ రెండు వస్తువులు ఏంటి అంటే, ఒకటి సుగంధ ద్రవ్యాలు, రెండవది బట్టలు, కాటన్ వస్తువులు. ఈ రెండు కూడా ఇండియా మరి ఇండోనేషియా, సౌత్ ఈస్ట్ ఏషియాలో బాగా దొరుకుతాయి. వీటి అవసరం వాళ్ళకి ఎక్కువ అయింది. ఎవరికి? ఐరోపా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మటన్ చట్నీ పెట్టుకుంటారు కాబట్టి మటన్ చట్నీకి వాళ్ళ ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు అవసరమైన చలి వాళ్ళు కాబట్టి వాళ్ళు కాటన్ వస్తువులు ధరిస్తారు. కాబట్టి కాటన్ ఇండియాలో బాగా దొరుకుతుంది. సుగంధ ద్రవ్యాలు ఇండియాలో మరి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో బాగా దొరుకుతుంది. వీటితోటి వ్యాపారం చేయాలని ఐరోపా వాళ్ళు నూతన సముద్ర మార్గాలు కనిపెట్టి అక్కడ కాలనీస్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి టైంలో ఇది మరి కాన్స్టాంటినోపుల్ తుర్క్స్కులు పట్టుకోవడం, అక్కడ కాన్స్టాంటినోపుల్ నుంచి గ్రీక్ స్కాలర్స్ ఇటాలియన్ సిటీ స్టేట్స్లో ఫ్లారెన్స్, వెనిస్, జెనీవాలో వాళ్ళు స్థిరపడి వాళ్ళ బుక్స్ను ఓపెన్ చేసినారు. గ్రీకు, రోమన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి యొక్క స్కాలర్షిప్ మళ్ళా వాళ్ళ బుక్స్ ఓపెన్ చేసినారు. అదే టైంలో జాన్ గూటెన్బర్గ్ అనేవాడు ప్రింటింగ్ ప్రెస్ను ప్రింటింగ్ ప్రెస్ ముద్ర వేయటం, బుక్స్ ప్రింటింగ్ ప్రెస్ అనుకున్నాడు జాన్ గూటెన్బర్గ్. ఆ విధంగా జాన్ గూటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ తోటి రైటింగ్ సిస్టంలో ఇంతకుముందు మాన్యువల్ రైటింగ్ సిస్టమ్ కాకుండా ప్రింటింగ్ సిస్టమ్ వచ్చింది. ప్రింటింగ్ సిస్టమ్ తోటి ఈజీగా లాంగ్వేజ్ని కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. లాంగ్వేజ్ బుక్స్ ఈజీగా ప్రింట్ అవుతున్నాయి. ఇప్పుడు జాన్ గూటెన్బర్గ్ నాలెడ్జ్ తోటి ప్రింటింగ్ ప్రెస్ కనుగొనబడి నాలెడ్జ్ సర్క్యులేట్ అవుతుంది. ఎట్లా? ఏ నాలెడ్జ్? ఏదైనా కూడా నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్, ఏ యొక్క ప్రాచీన కాలంలో డెవలప్ అయినటువంటి యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ ఏదైతుందో ఆ నాలెడ్జ్ని ఇంకొక తరానికి ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేట్ చేయబడుతుంది. అంటే కనుక్కున్న మనిషి ఎప్పుడు కూడా ప్రతిదీ కనుక్కున్నాడు. ఒకేసారి టెక్నాలజీ అంతా డెవలప్ కాలేదు. మొట్టమొదట ఫుడ్ గ్రెయిన్స్ ఎట్లా తయారు చేశారంటే, ఆ సీరియల్స్ తిని ఆ గుహ ముందల కొన్ని సీరియల్స్ తిన్న తర్వాత కొన్ని పడిపోయిన వాటి మీద మట్టి చేరింది. మట్టి నుంచి మరి గుహ ముందు చెట్టు తయారైంది. ఇలా ఒక గింజ పెడితే చెట్టు అవుతుందా అని అబ్జర్వేషన్ తోటి ఇవన్నీ మానవుని అవసరాల కోసం ఇవన్నీ కనుక్కోవడం మొదలైంది. అబ్జర్వేషన్ టెక్నాలజీ, అబ్జర్వేషన్ తోటి ఇవన్నీ ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ వచ్చినాయి. అవసరాల కోసం ఈ కొత్త పద్ధతులు పద్ధతులు కనిపెట్టడం జరిగింది. ఆ విధంగా మరి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ జనరేషన్కు, భావితరాలకు కమ్యూనికేషన్ చేయటం మొదలైంది. దాన్ని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దాంట్లో ఈ కమ్యూనికేషన్ చేయడానికి ఒక టెక్నాలజీ డెవలప్ అయింది. ఆల్రెడీ ఒకేసారి నాలెడ్జ్ ఎంత డెవలప్ కాలేదు, స్టెప్ బై స్టెప్ నాలెడ్జ్
మనుషులు హ్యూమన్ బీయింగ్స్ పెరుగుతున్నా కొద్దీ, హ్యూమన్ సమూహాలు పెరుగుతున్నా కొద్దీ నాలెడ్జ్ పెరుగుకుంటూ వచ్చింది. రైటింగ్ సిస్టంలో కూడా చేంజెస్ వచ్చినాయి. రైటింగ్ సిస్టమ్ వివిధ భాషలలో రైటింగ్ సిస్టమ్ వచ్చింది. ఒక భాషలో గ్రీక్, రోమన్, పర్షియన్, మరి అరబిక్, వీటిలో ఆ భాష కాకుండా ప్రాంతీయ భాషలలో కూడా లాంగ్వేజ్ వచ్చింది. సో ఆ లాంగ్వేజ్ని కమ్యూనికేట్ చేసేటువంటి ఒక టెక్నాలజీ కూడా వచ్చింది. అదేంటంటే ప్రింటింగ్ ప్రెస్ టెక్నాలజీ వచ్చింది. దాన్ని ప్రింటింగ్ ప్రెస్ టెక్నాలజీ వచ్చింది. ఆ ప్రింటింగ్ ప్రెస్ తోటి ఆల్రెడీ ఉన్నటువంటి నాలెడ్జి బాగా సర్క్యులేట్ అయింది ప్రజలలో. ఆ సర్క్యులేట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రింటింగ్ ప్రెస్ తోటి ఆ నాలెడ్జ్ సర్క్యులేట్ అయ్యి కొత్త కొత్త యంత్రాలను, కొత్త కొత్త పద్ధతులను, కొత్త వాటిని కనుక్కోవడానికి దారి తీసింది ఈ యొక్క టెక్నాలజీ. నాలెడ్జిని సర్క్యులేషన్ చేసే టెక్నాలజీ తోటి నాలెడ్జ్ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ తోటి నాలెడ్జ్ సర్క్యులేట్ అయింది. నాలెడ్జ్ సర్క్యులేట్ కావడంతో రైటింగ్ సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్ తోటి నాలెడ్జ్ సర్క్యులేట్ అయింది. ఇది సర్క్యులేషన్ ఆఫ్ నాలెడ్జ్ జరిగింది ప్రింటింగ్ ప్రెస్ రావడంతో. ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ తర్వాత ఈ నాలెడ్జ్ తోటి మనం ఐరోపా వాళ్ళు ఇండియాకు వచ్చినారు, మరి తూర్పు ఆసియా రాజ్యాలకు వచ్చినారు, వర్త వ్యాపారానికి వచ్చినారు. వర్త వ్యాపారానికి వచ్చి ఇంకా టెక్నాలజీలు ఏమేమి టెక్నాలజీ అంటే ఈ ఫుడ్ గ్రెయిన్స్ టెక్నాలజీ, పళ్ళు పండించే టెక్నాలజీ, మరి టమాటో మరి పొటాటో, ఈ పంటలు కూడా, మరి ఫ్రూట్స్ పంటలు, టొబాకో, ఈ టెక్నాలజీ, ఈ యొక్క పంటల వెరైటీలో కొత్త పంటలు రావటం, కొత్త పంటలకు అనుకూలంగా ఏంటి ఇరిగేషన్ టెక్నాలజీ, మరి కొత్త వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి దండయాత్రలు చేసి రాజ్యాలను ఆక్రమించుకోవడానికి మిలిటరీ టెక్నాలజీ డెవలప్ అయింది. ఆ తర్వాత బిల్డింగ్ టెక్నాలజీ డెవలప్ అయింది. ఆ మిలిటరీ టెక్నాలజీలో వార్ఫేర్, గన్ పౌడర్ టెక్నాలజీ, వివిధ పాత్రలు, ఐరన్ మెల్టింగ్, బ్రాస్ మెల్టింగ్, టిన్ కోటింగ్, ఇట్లాంటి టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వచ్చినాయి. అదే కాకుండా రైటింగ్ సిస్టంలో కూడా సంచలనమైనటువంటి వివిధ రకాల రైటింగ్స్ వచ్చినాయి. రైటింగ్స్ మరి ఏది పేపర్ మీద, చైనా నుంచి పేపర్ అరబ్ కంట్రీస్ పోయింది, అరబ్ కంట్రీస్ నుంచి మరి ఎక్కడ పోయింది, యూరోప్ పోయింది. పైన ఫస్ట్ పేపర్ ఎక్కడంటే చైనా వాళ్ళు అనుకున్నారు. ఇది ఎదురు బొంగు తోటి చైన్ పేపర్ తయారు చేయడం, అది మళ్ళా అరేబియా, సౌదీ అరేబియా పోయింది. దాని నుంచి యూరోప్ పోయింది, యూరోప్ నుంచి ఇండియా వాళ్ళు అంతకుముందు తాళపత్ర గంధ్రాలు యూజ్ చేసింది. తాడి చెట్టు ఆకులు, తాళపత్ర గంధ్రాలు, అది పోయి పెన్ను వచ్చింది, పెన్ను, ఇంకు, ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్, ఇవి రైటింగ్ సిస్టమ్ డెవలప్ అయ్యి ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. ఆ విధంగా నాలెడ్జ్ బాగా సర్క్యులేట్ అయింది. సర్క్యులేషన్ ఆఫ్ నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ ఇది ప్రింటింగ్ టెక్నాలజీలో జాన్ గుటెన్బర్గ్ 1440లో ఇది డెవలప్ చేసింది. ఆ తర్వాత 19 శతాబ్దంలో ఇంకా టెక్నాలజీ ఏమొచ్చిందంటే బెవరేజ్ వాడు కంప్యూటర్ను కనుక్కున్నాడు. 1780, 1830 ఆ ప్రాంతంలో కంప్యూటర్, మొట్టమొదటిసారి కంప్యూటర్. అంతకుముందు ఆ తర్వాత 1930లో బొంబాయి నుంచి రేడియో, 1923లో మొట్టమొదటి రేడియో ప్రోగ్రామ్, రేడియో టెలివిజన్ ప్రోగ్రాంలు 1930లో వచ్చినాయి.
అంటే ఏంటి? ఒక టెక్నాలజీ అంటే ఇన్ఫర్మేషన్ను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మొత్తానికి పంపించేటువంటి టెక్నాలజీ రేడియో టెక్నాలజీ, టెలివిజన్ టెక్నాలజీ వచ్చింది. మరి ఆ తర్వాత ఒక ఇంగ్లీష్ ఇంజనీరు కంప్యూటర్ను కనుక్కున్నాడు. 1830 ప్రాంతంలో కంప్యూటర్ కనుక్కున్నాడు. ఆ విధంగా కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ ద్వారా కమ్యూనికేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి చేసేటువంటి టెక్నాలజీ వచ్చింది. కంప్యూటర్ కనుక్కోవడం, ఇంజనీర్ కంప్యూటర్ కనుక్కోవడం, ఆ విధంగా కంప్యూటర్ వచ్చింది. కొద్దిగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో రేడియో, టెలివిజన్ కాకుండా టెలిగ్రాఫ్ కాకుండా ఇంకా ట్రాన్స్పోర్టేషన్లో రైల్ ఇంజన్, ప్రింటింగ్ ప్రెస్లో జాన్ గుటెన్బర్గ్, రైల్ ఇంజన్, ట్రాన్స్పోర్టేషన్ రైల్ ఇంజన్. అది కాకుండా ఇంకా టెక్నాలజీలో ఇంకా ఏంటి అంటే మనకు కమ్యూనికేషన్ టెక్నాలజీలో కంప్యూటర్ వచ్చింది. కంప్యూటర్ యుగం. ఆ విధంగా 1930 వరకు బాంబే నుంచి మరి రేడియో, కమ్యూనికేషన్, టెలివిజన్ టెక్నాలజీ 1930లో బాంబే సెంటర్గా డెవలప్ అయింది. BBC, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 1930-40 ప్రాంతంలో వచ్చింది. 1900 బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ రేడియో, టెలివిజన్ టెక్నాలజీ. ఆ తర్వాత కంప్యూటర్ 1982 ప్రాంతంలో కంప్యూటర్లో బాగా మార్పులు వచ్చినాయి. కంప్యూటర్ టెక్నాలజీ, ICT, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కంప్యూటర్ వ్యవస్థ వచ్చింది. 1970 నుంచి వచ్చింది. 70 అంటే 60, 70, 80 ఈ 30 సంవత్సరాలలో కంప్యూటర్ టెక్నాలజీ బాగా మాస్ మీడియాలో వచ్చింది. మాస్ మీడియాలో కంప్యూటర్ టెక్నాలజీ వచ్చింది. కంప్యూటర్ టెక్నాలజీ తోటి ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ను సర్క్యులేషన్ చేస్తున్నారు ఒక చోటు నుంచి ఇంకో చోటికి. కంప్యూటర్ టెక్నాలజీ కంప్యూటర్ టెక్నాలజీని మరి యూజ్ చేసి ఏంటి కంప్యూటర్ టెక్నాలజీని యూజ్ చేసి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కూడా వచ్చినాయి. 1982లో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ టాటా మన ఇండియాలో మొట్టమొదటిసారి ఇంగ్లాండ్లో వచ్చింది, అమెరికాలో వచ్చింది కంప్యూటర్ టెక్నాలజీ. 1970, 60, 70లో వచ్చింది కంప్యూటర్ టెక్నాలజీ. ఇంగ్లాండ్ మరి అమెరికా, ఐరోపా దేశాల్లో వచ్చింది కంప్యూటర్ టెక్నాలజీ. అమెరికాలో, ఇంగ్లాండ్ వచ్చింది. ఆ తర్వాత మరి అది నెమ్మదిగా ఇండియాలో టాటా గ్రూప్ వాళ్ళు మిగతా వాళ్ళతో కలిసి కంప్యూటర్ డిజైన్ టెక్నాలజీ బాంబే నుంచి మొదలైంది. బాంబే స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేటువంటి యొక్క బాంబే ఏరియా నుంచి మరి కంప్యూటర్ టెక్నాలజీ డెవలప్ అయింది. కంప్యూటర్ ద్వారా మరి ఒక కంప్యూటర్ టెక్నాలజీ తోటి అది 1980-90లోనే మాస్ మీడియా, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ కూడా వచ్చింది. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, స్వేచ్ఛగా నాలెడ్జ్ సర్క్యులేట్ కావాలి, రైటింగ్ సిస్టమ్ కంప్లీట్గా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావాలి, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ కూడా ప్రభుత్వం పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టారు. దాంతో కంప్యూటర్ టెక్నాలజీ పశ్చిమ ఐరోపాలో వచ్చినటువంటి కంప్యూటర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా టెక్నాలజికల్ నాలెడ్జ్ ఇండియాలో కూడా వచ్చింది. ఆ విధంగా ఇండియాలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్
స్కూల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ యూజ్ చేసినారు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ టెక్నాలజీకి యూజ్ చేసినారు. ఆ తర్వాత ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా మాస్ మీడియా టెక్నాలజీని దేనికి యూజ్ చేసినారంటే ఎడ్యుకేషన్ ఇన్ హయ్యర్ లెర్నింగ్లో కూడా యూజ్ చేసినారు. ఎడ్యుకేషన్ అంటే జ్ఞానవాన్ ప్రోగ్రామ్ 1982 నుంచి జ్ఞానవాన్ ప్రోగ్రామ్ 1989 ఆ విధంగా 1990 సంవత్సరాల్లో ఈ యొక్క కంప్యూటర్ టెక్నాలజీ జ్ఞానవాన్ ప్రోగ్రాము లెర్నింగ్ ఈ లెర్నింగ్ అంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లెర్నింగ్ పద్ధతి. అంతకుముందు బుక్స్ సర్క్యులేషన్ బుక్స్ ద్వారా, కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా లెర్నింగ్ స్కూల్లో, మరి కాలేజీలలో, యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ ఈ లెర్నింగ్ పద్ధతి వచ్చింది. 1980-90లో ఈ లెర్నింగ్ పద్ధతి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేర్చుకోవడం. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ లెర్నింగ్ పద్ధతి అంటారు. కానీ ఈ లెర్నింగ్ పద్ధతి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ అని పెట్టారు. దాని తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీస్లో మొట్టమొదటి యూనివర్సిటీలో ఎక్కడ మేరీల్యాండ్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్లో, అమెరికాలో యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్ యూనివర్సిటీలో కంప్యూటర్ టెక్నాలజీ తోటి ఈ లెర్నింగ్ సిస్టమ్ పెట్టారు. అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ త్రూ కంప్యూటర్ యూజ్ చేసి నాలెడ్జ్ని, ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం ఒక చోటు నుంచి ఇంకోటి చోటికి ఈజీగా. ఇంటర్నెట్, ఆ తర్వాత కంప్యూటర్ తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. కంప్యూటర్, ఇంటర్నెట్, రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్, మాస్ మీడియా. సో ఇవన్నీ టెక్నాలజికల్ డెవలప్మెంట్ వచ్చి నాలెడ్జ్ ఎడ్యుకేషన్లో, మరి హయ్యర్ స్కూల్ లెర్నింగ్లో, కాలేజీ లెర్నింగ్లో, వివిధ యూనివర్సిటీ మొట్టమొదట పశ్చిమ ఐరోపా దేశాల యూనివర్సిటీలలో ఈ కంప్యూటర్ టెక్నాలజీ తోటి లెర్నింగ్ మొదలుపెట్టారు. ఈ లెర్నింగ్ అంటారు. ఈ లెర్నింగ్ తోటి ఈ యొక్క కంప్యూటర్ టెక్నాలజీని కంప్యూటర్ టెక్నాలజీ తోటి మనం డేటా ఈ అన్నిటిని కూడా ఎట్లా ఈ కంప్యూటర్ టెక్నాలజీని యూజ్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థలో అంత కంప్యూటర్ తోటి అంతకుముందు ఉన్న డేటా అంత అప్లోడ్ చేసి బటన్ నొక్కగానే మనకు అకౌంట్ నెంబర్ రావటం, అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో చూపించడం, ఎంత అదేవిధంగా రైల్వే టికెట్స్ బుకింగ్, మరి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్లో ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్లో ఏరియల్ సర్వే ద్వారా ఎక్కడెక్కడ ఈ మన భూభాగంలో ఎక్కడెక్కడ ఏ గనులు దొరుకుతున్నాయి, ఏరియల్ సర్వే కంప్యూటర్ టెక్నాలజీని యూజ్ చేసి ఏరియల్ సర్వే ద్వారా మనం ఏ ప్రాంతాలు దేనికి అనుకూలము, ఏ మైన్స్ దొరుకుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ గనులు దొరుకుతున్నాయి, ఏమి దొరుకుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్కు అనుకూలంగా ఉంది, ఏ పంటలకు ఏ భూమి ఎక్కడ ప్రాంతం అనుకూలంగా ఉంది అనేది నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ ఎన్ఐసి అని వచ్చినాయి 1980-90లో. ఆ తర్వాత స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా వచ్చింది. స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్టేట్లో కూడా ఏ టెక్నాలజీలో ఎక్కడెక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఎక్కడ మైన్స్ దొరుకుతున్నాయి, ఏ మైన్స్ ఎంత దొరుకుతున్నాయి, ఈ అన్ని స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్. వివిధ ఇండస్ట్రీస్ ఓపెన్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేస్తుంది, ఏది ఎక్కడ చేయాలనేది.
కమ్యూనికేట్ చేసి ఆ టెక్నాలజీని తోటి ఆ యొక్క ఏ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ పెట్టవచ్చు అనేది కూడా, ఇంకా వాతావరణం ఫోర్కాస్టింగ్ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ఫోర్కాస్టింగ్, ఎప్పుడు వానలు ఎప్పుడు రాబోతున్నాయి, వాతావరణ పరిస్థితి ఏమిటి. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి మొదలుపెట్టారు. అది అలా మొదలుపెట్టింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూజ్ చేసి మొదలుపెట్టింది. మరి ఈ సోషల్ సైన్సెస్ రీసెర్చ్లో ఎట్లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ నాలెడ్జ్ని, ఇంటర్నెట్ కంప్యూటర్ను సోషల్ సైన్స్లో రీసెర్చ్లో ఎట్లా ఉపయోగించాలి అనేది కూడా మొదలయ్యి మనం ఏదైతే మనం ఆన్లైన్లో మనం మొట్టమొదటి ఎవడైతే రీసెర్చ్ చేయదలుచుకున్నాడో వాడు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఆన్లైన్లో, కంప్యూటర్లో, ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు అన్నీ కూడా లైబ్రరీలు కానీ అంతా ఉన్న మొత్తం ప్రపంచ నాలెడ్జ్ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బంధింపబడింది. వివిధ డాక్యుమెంట్స్లలో, వివిధ ఏజెన్సీలలో బంధించబడింది నాలెడ్జ్ మొత్తం. కాబట్టి మనం సోషల్ సైన్సెస్ రీసెర్చ్ చేయాలంటే మన యొక్క ఆన్లైన్ పద్ధతిలో మన యొక్క పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన టాపిక్ను మన పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం సోషల్ సైన్స్ రీసెర్చ్లో ఏ ప్రోగ్రామ్, ఏ యొక్క రీసెర్చ్ మనం ఎన్నుకుంటామో రీసెర్చ్ డిజైన్కు దాన్ని మూడు చోట్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అప్లికేబుల్ చేస్తారు. ఏంటంటే రీసెర్చ్ డిజైన్లో మనం యొక్క పర్టికులర్ టాపిక్ను చూజ్ చేసుకున్న తర్వాత ఆ టాపిక్కు సంబంధించినటువంటి డేటా ఎక్కడెక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడ అవైలబుల్ అంటే మనం ఒక రీసెర్చ్ టాపిక్ని ఎన్నుకుంటే ఆ టాపిక్ సంబంధించినటువంటి యొక్క డేటా ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటుంది అంటే ఏంటి, ప్రియర్ టు ది రీసెర్చ్ కన్నా ముందు రీసెర్చ్ టాపిక్ ఎన్నుకున్న తర్వాత రివ్యూ ఆఫ్ లిటరేచర్, ఏమేమి డేటా ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేటువంటి యొక్క అంటే ఏంటి ఏమంటారు దాన్ని ప్రీ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ కన్నా ముందు, అంటే రీసెర్చ్ చేయకన్నా ముందే ప్రీ సోషల్ సైన్స్ రీసెర్చ్ డేటా ఏమేమి మనకు డేటా అవైలబుల్ ఉంది ఏమంటారు దాన్ని ఏమంటారు అంటే ఈ యొక్క అప్లికేషన్ ఆఫ్ ఐసిటి ఇన్ సోషల్ రీసెర్చ్లో అప్లికేషన్ ఆఫ్ ఐసిటి ప్రీ డేటా కలెక్షన్ ముందు టాపిక్ని ఎన్నుకున్న తర్వాత ప్రీ డేటా కలెక్షన్ ముందు ఏమేమి ఉంటుంది, రివ్యూ ఆఫ్ లిటరేచర్ ఉంటుంది. మనకు ఈ పర్టికులర్ టాపిక్ ఎక్కడ మనకు సోర్సెస్ దొరుకుతున్నాయి అంటే ఇప్పుడు నాలెడ్జ్ అంతా కూడా కంప్యూటర్లో, ఇంటర్నెట్లో, వివిధ వెబ్సైట్లో నాలెడ్జ్ బంధింపబడింది. వెబ్సైట్లో, శోధగంగాలో, గూగుల్ రీసెర్చ్లో, సో వివిధ వాటిల్లో నాలెడ్జ్ అంతా ప్రపంచంలో ఉన్నటువంటి నాలెడ్జ్, బుక్స్ అవన్నీ కూడా దాంట్లో చేర్చారు. ఇంపార్టెంట్ రీసెర్చ్ థీసిస్లు అన్ని, ఆర్టికల్స్ అన్ని, ఫేమస్ రీసెర్చ్ అంతా కూడా ఈ కంప్యూటర్ ఇంటర్నెట్లో బంధించారు. మనం ఏ టాపిక్ని అయితే చూజ్ చేసుకుంటామో ఆ టాపిక్ సంబంధించినటువంటి ప్రీ డేటా కలెక్షన్ చేయకుండా ముందు ఆ టాపిక్ సంబంధించినటువంటి యొక్క బుక్స్ ఏమున్నాయి, రివ్యూ ఆఫ్ లిటరేచర్ ఏమున్నది,
మనం ఆ ఆ టాపిక్ మీద ఎంత రీసెర్చ్ జరిగింది, రివ్యూ ఆఫ్ లిటరేచర్ జరుగుతుంది. మరి ఎంత బుక్స్ ఉన్నాయి, ఏమేమి బుక్స్ ఉన్నాయి, బిబ్లియోగ్రఫీ మనం తయారు చేసుకోవాలి. బిబ్లియోగ్రఫీ దాని మీద ఎంతెంత రీసెర్చ్ జరిగింది, ఎన్ని బుక్స్ వచ్చినాయి, మరి ఎలాంటి రీసెర్చ్ జరిగింది, ఏ ఆస్పెక్ట్లో రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, ఆ గ్యాప్స్ మనం సెలెక్ట్ చేసుకున్నామా లేదా అనేది మనం ఫస్ట్ ప్రీ డేటా కలెక్షన్ కన్నా ముందు మన టాపిక్ను ఎగ్జామిన్ చేసుకోవడం. అది ప్రీ డేటా కలెక్షన్. అప్లికేషన్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇప్పుడుగా కంప్యూటర్ ఇంటర్నెట్ అప్లికేషన్ త్రూ శోధగంగా కానీ లేదా గూగుల్ కానీ మరి మిగతా ఎంఎస్ సాఫ్ట్వేర్ తోటి మరి ఈ యొక్క డేటాను మనకి ఏ డేటా అవైలబుల్గా ఉన్నది అని డేటా, దాన్ని ఏమంటాడు, ప్రీ డేటా కలెక్షన్ కన్నా ముందు మన టాపిక్ను క్షుణ్ణంగా కంప్యూటర్ ఇంటర్నెట్ను ఉపయోగించి మన ప్రోగ్రామ్ ఏమిటి, ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి డేటా మీద ఎవరెవరు రీసెర్చ్ చేసినారు, చేస్తే ఏ ఆస్పెక్ట్లో చేసినారు, ఏ ఆస్పెక్ట్లు ఖాళీగా ఉన్నాయి, ఆ ఖాళీ ఉన్న దాన్ని మనం ఎంచుకోవాలి. అది ప్రీ డేటా కలెక్షన్ కన్నా ముందు మన టాపిక్ను ఎగ్జామిన్ చేసుకోవటం. మనం చూజ్ చేసుకున్న టాపిక్ సరిగ్గా ఉందా లేదా అనేది ఎగ్జామిన్ చేసుకోవటం. దాన్ని అప్లికేషన్ ఆఫ్ కంప్యూటర్ ఇంటర్నెట్ అండ్ దాన్ని యూజ్ చేసి నాలెడ్జ్ని మన రీసెర్చ్ డిజైన్ దానికి సూట్ అవుతుందా లేదా, ఏ ఆస్పెక్ట్లో రీసెర్చ్ జరిగింది, ఎన్ని బుక్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని బుక్స్ ఉన్నాయి, బుక్స్ ఉంటే ఏ ఆస్పెక్ట్లో ఉన్నాయి అన్నీ కూడా మనం ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ ద్వారా మనం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేసి మనకు సరిపోయినటువంటి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ను మనం సెలెక్ట్ చేసుకొని ఆ గ్యాప్స్ను ఫిలప్ చేసుకోవడానికి మన టాపిక్ ముందుకు పోవాలి అనేటువంటిది గైడ్ చేస్తుంది. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ, డెవలప్ అయినటువంటి టెక్నాలజీ, ఇంటర్నెట్, శోధగంగా, గూగుల్ రీసెర్చ్, ఇవన్నీ కూడా మనకు ఎంత రీసెర్చ్ జరిగింది, మనం పర్టికులర్ టాపిక్ని చూజ్ చేసుకుంటే ఆ టాపిక్ మీద ఎంతెంత రీసెర్చ్ జరిగింది, ఆల్రెడీ ఏమేమి ఎట్లెట్లా జరిగింది రీసెర్చ్, ఏ ఆస్పెక్ట్లో జరిగింది రీసెర్చ్, మరి ఎంత రీసెర్చ్ జరిగింది, ఎంత మరి ఇంకెంత రీసెర్చ్, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, మనం ఆ గ్యాప్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నామా లేదా, సెలెక్ట్ చేసుకుంటే మరి ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏరియాలో ఏంటివి, ఎలా ముందుకు పోవాలి అనేది ప్రీ డేటా కలెక్షన్లో చెప్తుంది. అప్లికేషన్ ఆఫ్ ప్రీ డేటా కలెక్షన్, ఇంటర్నెట్, కంప్యూటర్, వెబ్సైట్, సో ఈ యొక్క గూగుల్ రీసెర్చ్, శోధగంగా, ఆ రివ్యూ ఆఫ్ లిటరేచర్ ద్వారా మనకు అర్థమవుతుంది. దాని తర్వాత మళ్ళీ అప్లికేషన్ ఆఫ్ ది రీసెర్చ్ మెథడాలజీ, డేటా కలెక్షన్. డేటా కలెక్షన్ ఎలా చేయాలి, మొదలు ప్రీ డేటా కలెక్షన్ చేయకుండా ముందు మనకు గైడ్ చేస్తుంది ఈ యొక్క నాలెడ్జ్. ఏది ఇప్పుడు అంతా కూడా ప్రపంచంలో ఉన్న ఆర్టికల్స్, బుక్స్, లైబ్రరీస్, ఫేమస్ ఆస్పెక్ట్లో జరిగిన రీసెర్చ్లన్నీ కూడా వివిధ కంప్యూటర్లో, వెబ్సైట్లో, గూగుల్లో బంధించబడి ఉన్నాయి, చేర్చబడి ఉన్నాయి.
అంత టెక్నాలజీ డెవలప్ అయిందని. ఆ టెక్నాలజీ ద్వారా మన టాపిక్ దీన్ని ఆ టెక్నాలజీ ద్వారా మన టాపిక్ కావలసిన డేటా ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎక్కడెక్కడ జరిగింది రీసెర్చ్, ఎక్కడ జరగలేదు, జరగకపోతే మనం చేసుకున్న టాపిక్ మనకు ఎక్కడైనా జరగని దానికి డేటా ఉన్నదా, మరి ఆ డేటా కలెక్షన్ చేయడం ఎట్లా, అబ్జర్వేషన్ మెథడ్, డేటా కలెక్షన్ సర్వే అబ్జర్వేషన్ మెథడ్ తోటి డేటా కలెక్షన్ చేస్తారు. డేటా కలెక్షన్లో మళ్ళా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డేటా కలెక్షన్ ఎన్ని పద్ధతులు అంటే డేటా కలెక్షన్లో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. డేటా కలెక్షన్ అప్లికేషన్ ఆఫ్ ఐసిటి డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్లో, అబ్జర్వేషన్లో ఏంటి టెక్నాలజీ అసిస్టెడ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్, కంప్యూటర్ అసిస్టెడ్ సర్వే, కంప్యూటర్ అసిస్టెడ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ విధంగా మనం డేటా కలెక్షన్ చేయాలి. అంటే అబ్జర్వేషన్ మెథడ్లో క్వశ్చనీర్ తయారు చేసుకుంటాం. క్వశ్చనీర్ దేంట్లో తయారు చేస్తాం? కంప్యూటర్లో, ఇంటర్నెట్లో తయారు చేస్తాం. ఇంటర్నెట్ ద్వారా క్వశ్చనీర్ తయారు చేస్తాం. ఇంటర్నెట్ ద్వారా, టెలిఫోన్ ద్వారా మరి చేస్తాము డేటా కలెక్షన్. ఇంకా ప్రాక్టికల్గా పోయి ప్రాక్టికల్గా పోయి క్వశ్చనీర్ తయారు చేసుకొని రెస్పాండెంట్స్కు మన థీమ్ ఏంటో చెప్పి రెస్పాండెంట్స్ ద్వారా క్వశ్చనీర్ ద్వారా చేసుకున్న పద్ధతి ఉంటుంది. క్వశ్చనీర్ వేసి క్వశ్చన్ నుంచి ఆన్సర్ రాబట్టడం, డైరెక్ట్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని ఆన్సర్. అట్లా కాకుండా కంప్యూటర్ తీసుకొని పోయి పర్సనల్ ఇంటర్వ్యూస్ ద్వారా చేసుకోవడం, లేదా కొన్ని పర్సనల్ ఇంటర్వ్యూస్ కాకుండా టెలిఫోన్ ద్వారా కూడా, ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళను మరి ఇంటర్వ్యూ చేయాలంటే వాళ్ళు భయపడతారు, మనం భయపడతాం. కాబట్టి వాళ్ళను కంప్యూటర్ డివైస్ ద్వారా మనం క్వశ్చనీర్ చేసి క్వశ్చన్స్ ఆన్సర్స్ రాబట్టడం, దాన్ని డేటా కలెక్షన్ మెథడ్. అంటే డైరెక్ట్గా క్వశ్చనీర్ తయారు చేసుకొని స్క్రిప్ట్ వేలో తయారు చేసుకొని పోయి ఎక్స్పెరిమెంటల్గా కలెక్ట్ చేసుకోవటం డైరెక్ట్గా. అది కాకుండా కంప్యూటర్ ద్వారా డేటా కలెక్షన్, పోయి టెలిఫోన్ ద్వారా హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఇంకా అంటు రోగాలు ఉన్న పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళను కూడా పోయి మనం చేసుకోవాలని భయపడతాం, వాళ్ళు కూడా భయపడతారు. కాబట్టి అట్లాంటి వాళ్ళను కంప్యూటర్ ఇంటర్నెట్ ద్వారా క్వశ్చన్స్ వేసి క్వశ్చన్ తయారు చేసి ఆ క్వశ్చన్ తోటి ఆన్సర్స్ రాబట్టడం ఒకటి. ఇంకొక పద్ధతి ఏంటంటే డేటా కలెక్షన్లో అట్లా కాకుండా కంప్యూటర్లో మనం క్వశ్చన్స్ తయారు చేసి పర్సనల్గా పోయి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేసి కంప్యూటర్ ద్వారానే, డివైస్ ద్వారానే ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ చేసిన డేటాను మనం మళ్ళీ కంప్యూటర్లో బంధించవచ్చు. చూడండి, ఇలా డేటాను మనం కంప్యూటర్లో నాలెడ్జ్ ఓపెన్ చేసి ఆ డేటాను కలెక్ట్ చేసుకోవడం, స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేసుకోవడం, గ్రాఫ్స్ కలెక్ట్ చేసుకోవడం, మనకు సూటబుల్ డేటాను కలెక్ట్ చేసుకోవడం, మళ్ళా దాన్ని సరైన పద్ధతిలో డేటాను మన కంప్యూటర్లో కంప్యూటర్లో బంధించుకోవడం, ఆన్సర్స్ కూడా మళ్ళీ డేటాను కూడా బంధించుకోవడం, ఎక్కడి నుంచి తీసుకున్నావు, ఎక్కడ ఏంటి, ఎలాంటి క్వశ్చన్ ఏం చేసుకున్నావు, ఎలాంటి ఆన్సర్స్ వచ్చినాయి, అవన్నీ కూడా మళ్ళీ కంప్యూటర్లో మనం అప్లోడ్ చేసి పెట్టుకోవడం. అంటే మనము ఈ కంప్యూటర్ ఇంటర్నెట్ టెక్నాలజీ లేకపోతే ఏం చేస్తాము, ఒక షీట్స్ తీసుకుపోతాం, డేటా కలెక్షన్ షీట్స్, ఆ షీట్స్ మీద రాస్తాము,
రాసి మళ్ళీ దాన్ని కంప్యూటర్లో ఫీడ్ చేస్తాం. అది ఫీడ్ దాన్ని డేటా అనాలిసిస్ తర్వాత చేస్తాం రాసుకున్న తర్వాత. అట్లా కాకుండా కంప్యూటర్ ఇంటర్నెట్ను ఉపయోగించి డేటా కలెక్షన్ చేసుకోవడం, డేటా కలెక్షన్లో మరి ఏంటి క్వాలిటేటివ్ మెథడ్, క్వాంటిటేటివ్ మెథడ్, రెండు మెథడ్, క్వాలిటేటివ్ వేరియబుల్స్, క్వాంటిటేటివ్ వేరియబుల్స్ అనే రెండు మెథడ్స్ ఉంటాయి. క్వాలిటీ వేలో క్వాలిటీ బాగా మంచిగా రీసెర్చ్, క్వాలిటీ ఇన్ ది హైపోథసిస్, అబ్జర్వేషన్ మెథడ్లో హైపోథసిస్ అజంప్షన్స్ చేసుకొని డేటా కలెక్షన్ చేసుకొని డిడక్టివ్ మెథడ్ ద్వారా మరి అది హైపోథసిస్ నిలుస్తున్నాయా లేదా అనేది క్వాలిటేటివ్ మెథడ్. క్వాంటిటేటివ్ మెథడ్, క్వాంటిటేటివ్ అంటే థియరీ కాన్సెప్ట్స్, మొదలే థియరీ కాన్సెప్ట్స్ యూజ్ చేసి డేటా కలెక్షన్ చేసి అది అన్నీ కూడా కంప్యూటర్ ద్వారా, మళ్ళీ అది ఇమీడియట్గా కంప్యూటర్ ద్వారానే మళ్ళీ డేటా కలెక్షన్ అదే కంప్యూటర్లో మనం డేటా కలెక్షన్ ఉంచుకొని ఆ కంప్యూటర్లో సోషల్, ఎకనామిక్, పొలిటికల్, రిలీజియస్ ఆస్పెక్ట్లో డేటాస్ ఎలా డేటా కలెక్ట్ చేసుకొని బైఫర్కేషన్ ద్వారా ఆ డేటాను బంధించుకొని మనం రిలీజియన్ బటన్ నొక్కగానే ఆ డేటా బయటకు వెళ్తుంది. ఎకనామిక్ స్టాటిస్టిక్స్ అంటే ఆ డేటా బయటకు వెళ్తుంది. ఎకనామిక్ ఆస్పెక్ట్ అంటే సోషల్ ఆస్పెక్ట్ అంటే డేటా వస్తుంది. సో అలా కలెక్షన్ ఆఫ్ డేటా అట్లా కలెక్ట్ చేసుకోవాలి కంప్యూటర్లో ఇంటర్నెట్ హెల్ప్ ద్వారా డేటా కలెక్షన్. క్వశ్చనీర్ వేస్తాం, క్వశ్చనీర్ వివిధ పద్ధతుల్లో క్వశ్చనీర్ వేసి డేటా కలెక్షన్ చేసుకొని ఆ డేటాలో ఏముంటాయి, న్యూమరికల్స్, స్టాటిస్టిక్స్ ఉంటాయి, స్టాటిస్టిక్స్, డయాగ్రామ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ వేసుకోవాలి. అంటే ఇమీడియట్ గా డేటాను మలుచుకోవడం, బంధించడం, డేటాను మలుచుకోవడం, బంధించడం. ఇది క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ డేటా చేసిన తర్వాత ఆ డేటాను మళ్ళా అదే ఇంటర్నెట్ కంప్యూటర్ సాయంతో దాన్ని బంధించడం. అది డేటా కలెక్షన్లో ఉన్నటువంటి టెక్నిక్. డేటా కలెక్షన్ తర్వాత డేటా అనాలిసిస్, ఫ్యాక్ట్స్ అనాలిసిస్ చేయడం, అది మూడవ పద్ధతి. అంటే ఫ్రీ డేటా, లిటరేచర్ ఏముందో చూడడం, డేటా కలెక్షన్, వివిధ పద్ధతులు డేటా కలెక్షన్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, కంప్యూటర్, ఇంటర్నెట్ లో వివిధ రకాలైనటువంటి గూగుల్, చోద్గంగా, ఎంఎస్ సాఫ్ట్వేర్. సో ఇలా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా అమెరికాలో తయారైన, అమెరికా నుంచి మనకి ఇండియాలో టాటా వాళ్ళు వివిధ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి బాంబే నుంచి పోతాయి. మొట్టమొదటిసారి 4 పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో కంప్యూటర్ ఇంటర్నెట్ వ్యవస్థ వచ్చింది. ఆ తర్వాత అంతటా స్ప్రెడ్ అయ్యి సోషల్ సైన్సెస్ రీసెర్చ్ లో కూడా ఈ పద్ధతి ద్వారా కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా రీసెర్చ్ చేసేది అథెంటిక్ గా ఉంటుంది. ఫేమస్ రీసెర్చ్ సొల్యూషన్స్, రీసెర్చ్ టాపిక్స్, వాటి మీద ప్రాబ్లం సొల్యూషన్స్ ఉంటాయి. అంటే ఫేమస్ నాలెడ్జ్ అంతా కూడా దీంట్లో బంధించబడింది. ఇవన్నీ లైబ్రరీలు ఏమేమి ఫేమస్ బుక్స్ ఉన్నాయి, ఆ ఫేమస్ బుక్స్ డేటా అంతా కూడా ఈ యొక్క ఇంటర్నెట్ లో బంధించబడ్డాయి. ఇంటర్నెట్ బటన్ మొత్తంగానే మనం అలానా టాపిక్ మీద ఏమేమి రీసెర్చ్ జరిగిందనే టాపిక్ రాయమైన రీసెర్చ్ ఏమేమి ఉన్నాయి, రీసెర్చ్ ఆన్ దిస్ టాపిక్ అని బటన్ నొక్కగానే గూగుల్లో అన్ని వచ్చేస్తాయి. ఏ ఆస్పెక్ట్ లో రీసెర్చ్ జరిగింది, ఎట్లా రీసెర్చ్ జరిగింది, ఏమి రీసెర్చ్ జరిగింది కూడా వస్తుంది. అంటే అంత టెక్నాలజీ డెవలప్ అయిందన్నమాట.
ఆ విధంగా టెక్నాలజీని యూజ్ చేసి డేటా కలెక్షన్ చేసిన తర్వాత డేటా అనాలిసిస్ చేయడం, అనాలిసిస్ చేయాలి. డేటా ఫ్యాక్ట్స్ కావాలి. డేటా అనాలిసిస్ చేసిన తర్వాత డేటాను ఇంటర్ప్రిట్ చేస్తాము. ఇంటర్ప్రిట్ చేయాలి. ఇంటర్ప్రిట్ చేసిన తర్వాత ఇంకేం చేస్తాము అంటే పాలిగరిజం కూడా చెక్ చేసుకుంటాం. పాలిగరిజం అంటే డేటాను ఏమైనా కాపీ చేసినామా లేదా మన ఓన్ రీసెర్చ్ ఫైండింగ్సా లేదా పాలిగరిజం కూడా చెక్ చేస్తాం. అంటే కాపీ కాదా పాలిగరిజం చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ రీసెర్చ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఆ రిపోర్టు పబ్లికేషన్ అయ్యేటట్టుగా మెథడ్ ఉంటుంది. పోస్ట్ రీసెర్చ్ పబ్లికేషన్, పాలిగరిజం మరి పబ్లికేషన్, రీసెర్చ్ రిపోర్ట్ పబ్లిషన్ ఎలా చేయాలి అనేటువంటి మెథడ్ కూడా సోషల్ సైన్స్ రీసెర్చ్లో మరి ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ఎప్పుడు 1980 ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఎందుకంటే నాలెడ్జ్ మస్ట్ సర్క్యులేట్ టు ది పీపుల్, నాలెడ్జ్ ఇస్ పవర్. సో దాంతో నాలెడ్జ్ అంటే సర్క్యులేట్ కావడానికి ఓపెన్ యూనివర్సిటీస్ అన్ని వచ్చినాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ 1982-85 ఈ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వచ్చింది. ఇందిరాగాంధీ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ విధంగా మాస్ కమ్యూనికేషన్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇంటర్నెట్ టెక్నాలజీ యూజ్ చేసి సోషల్ సైన్స్లో రీసెర్చ్ చేసి సరైనటువంటి ఫలితాలు రీసెర్చ్ సోషల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా చేసిన రీసెర్చ్ ఫైండింగ్స్ చాలా బాగా ఉంటాయి. సొల్యూషన్స్ రాబడతాము. ఆ సొల్యూషన్స్ ఫైనల్ రిపోర్టును మనం పబ్లిష్ చేస్తాము. కాబట్టి ఆ పబ్లిష్ అయిన రిపోర్ట్ కూడా మనం ఏదైతే కనిపెడతామో కొత్తది లేదా మొత్తం రిపోర్ట్ ఏదైతే రాస్తామో ప్రాబ్లం సొల్యూషన్ రాబడతామో అదంతా కూడా ప్రపంచానికి తెలియజేయబడుతుంది. మొత్తం నువ్వు ఏదైనా కొత్తది కనుక్కుంటే సొల్యూషన్ కొత్తది కనుక్కుంటే ఇమీడియట్గా నిమిషాల్లోనే ప్రపంచంలో మొత్తం తెలుస్తుంది ఏదైనా కొత్తది కనిపెట్టగలిగితే. సో అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పద్ధతిలో, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పద్ధతిలో ఇప్పుడు రీసెర్చ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ జరుగుతుంది. అలా రీసెర్చ్ జరిగింది. ఆ విధంగా ఇంతకుముందు జరిగిన రీసెర్చ్లన్నీ కూడా ఆ టెక్నాలజీలో బంధించబడ్డాయి, ఇంటర్నెట్లో బంధించబడ్డాయి. గూగుల్ సాయంతో లేదా మైక్రోసాఫ్ట్ సాయంతో ఇంకా యాహూ అని మొట్టమొదటి వచ్చింది. వాటి సహాయంతో మనం అన్నింటినీ కూడా ఓపెన్ చేసి మనం డేటా మనకు రిలేటెడ్ టాపిక్స్ డేటా చూడటం, ఆ డేటాలో ఎంత రీసెర్చ్ జరిగి లిటరేచర్ ఏముందనేది, తర్వాత డేటా కలెక్షన్ చేయటం, డేటా కలెక్షన్ చేసిన తర్వాత డేటాను అనాలిసిస్ చేసిన తర్వాత దాన్ని పాలిగ్రాఫ్ చెక్ చేసి ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేసి దాని పబ్లికేషన్గా ప్రాబ్లంకు సొల్యూషన్ రాబట్టి పబ్లికేషన్కు ఆర్డర్ చేయొచ్చు. ఇలా కంప్యూటర్ టెక్నాలజీ, ఇంటర్నెట్ టెక్నాలజీ ద్వారా ఐసిటి పద్ధతి ద్వారా రీసెర్చ్ చేయడం అనేది చాలా గొప్ప మలుపు. మిగతా ఇంతకుముందు చేసిన వాటి రీసెర్చ్ మెథడాలజీ కన్నా ఈ యొక్క కంప్యూటర్ ఇంటర్నెట్ పద్ధతిలో వైడ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దీనిని వివిధ రకాల మెథడాలజీస్ కూడా ఉంటాయి కాబట్టి ఈ మెథడాలజీస్ ఉపయోగించి మనం ఐసిటి పద్ధతిలో సోషల్ సైన్సెస్ రీసెర్చ్ చేస్తే
ఇంకా మోర్ అథెంటిక్గా ఉంటుంది, మరి మోర్ వాల్యుబుల్గా ఉంటుంది, ప్రపంచానికి మొత్తానికి ఇమీడియట్గా తెలుస్తుంది అని మన రీసెర్చ్ ఫైండింగ్స్ తెలుస్తుంది. కాబట్టి ఇది గొప్ప పద్ధతి. ఐసిటి వేలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పద్ధతిలో సోషల్ సైన్స్ రీసెర్చ్ చేస్తే ఇది చాలా అథెంటిక్గా ఉంటుందని చెప్పి